ఇవాళ మనం సోషల్ మీడియాలో ఉండేటువంటి గందరగోళం చూస్తున్నాం కదా. రకరకాల ఇష్యూల మీద రకరకాలుగా చాలామంది మనం మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ స్పీకింగ్. దీని మీద మనకు కొంత తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. ఏమిటయ్యా అంటే, దీని గురించే భర్తృహరి చెప్తాడు తన సుభాషితాలలో. స్వాయత్తమేకాంతహితం విధాత్రా వినిర్మితం ఛాదనమజ్ఞతాయా విశేషతః సర్వవిదాం సమాజే విభూషణం మౌనం అపండితానాం. విధాత్ర అంటే బ్రహ్మదేవుని చేత అజ్ఞతాయా అజ్ఞానాన్ని తెలియనితనాన్ని ఛాదనం కప్పిపుచ్చేదిగా దాచేదిగా స్వాయత్తం తన అధీనంలోనే ఉండేది ఎవరిపైన ఆధారపడనక్కరలేనిది ఏకాంతహితం ఎప్పుడూ మేలు చేసేది ఏమిటయ్యా అంటే ఇది మౌనం, నిశ్శబ్దంగా ఉండటం అనే గుణం. ఇది భగవంతుడు బ్రహ్మదేవుడు సృష్టించాడట. దేనికోసము అంటే ముఖ్యంగా సర్వశాస్త్ర కోవిదులు అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్న సభలో అపండితానాం చదువుకోని వారికి లేదా పాండిత్యం లేని వారికి ఈ మౌనం అనేటువంటిది ఒక గొప్ప ఆభరణం లాంటిది అన్నమాట. బ్రహ్మదేవుడు అజ్ఞానుల కోసం వారి అజ్ఞానాన్ని దాచుకోవడానికి మౌనం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనాన్ని సృష్టించాడు. మూఢులు తమ మూఢత్వాన్ని దాచుకొనడానికి అది తమకు స్వాధీనమై ఉండేటట్టుగా మౌనాన్ని పుట్టించాడు, మౌనాన్ని సృజించాడు. పండితుల ఎదుట మౌనంగా ఉండటమే మంచిది. అన్నీ నాకు తెలుసు అని చెప్పి ముందుకు పోకూడదు. దీనికోసం ఈ మౌనంగా ఉండటం కోసం మనం ఎవరిని బతిలాడక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, కొనుక్కోనక్కర్లేదు, కాస్టు లేదు. కాబట్టి ఈ మౌనాన్ని భగవంతుడు ఎందుకు పుట్టించాడయ్యా అంటే విద్వాంసులు పండితులు ఉన్న సభలో ఏమీ తెలియని వాళ్ళు మౌనంగా ఉంటే వారి అజ్ఞానం ఏమీ బయటపడదు. సరికదా, అది వారికి ఒక అలంకారంగా కూడా అంటే గౌరవంగా కూడా మారుతుంది అంటున్నాడు భర్తృహరి. ఇవాల్టి మోడర్న్ డే కాంటెక్స్ట్లో ఎన్ని రకాల సందర్భాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం చెప్పుకోవాలి. భర్తృహరి సుభాషితాలు అసలు అన్ని కాలాలకు పనికొచ్చేటువంటిది. ఈ రోజున మనకున్నటువంటి ఈ సోషల్ మీడియా యుగంలో మన డిజిటల్ సైలెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి విషయం మీద స్పందించడం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. విషయం మీద పూర్తి అవగాహన లేకుండా చేసే కామెంట్స్ వల్ల మన వ్యక్తిత్వం నిజంగా పలసనవుతుంది. మనకు తెలియని విషయం వచ్చినప్పుడు డిజిటల్ సైలెన్స్, డిజిటల్ మౌనం పాటించాలి. దానివల్ల మన గౌరవం పెరుగుతుంది. అలానే ప్రొఫెషనల్స్ కోసం ఈ కార్పొరేట్ మీటింగ్స్లో ప్రొఫెషనల్ కాంటెక్స్ట్ విషయానికి వస్తే మన ఆఫీసుల్లో కానీ లేదా బోర్డు మీటింగ్స్లో కానీ ఇంకా రకరకాల సందర్భాల్లో మనకు అవగాహన లేని కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మనం అనవసరంగా మాట్లాడి అభాస పాలవడం కంటే శ్రద్ధగా వింటూ మౌనంగా ఉండడం మేలు. దీనివల్ల వినేవాడికి ఏంటంటే ఓహో వీడేదో వింటున్నాడు అనేటువంటి ఒక భావన కలుగుతుంది, వీడేదో నేర్చుకుంటున్నాడులే అనేటువంటి భావన కలుగుతుంది. అంతేగాని అనవసరంగా తెలియని విషయాలు మాట్లాడకూడదు. ఆవేశంలో కూడా మనం మౌనంగా ఉంటే చాలా మంచిది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత ఎక్కువ పెరిగితే మనకు అంత సమాజంలో మనం అంతగా గుర్తింపబడతాం. మన ఐక్యూ మనకు ఉద్యోగాలు తెచ్చిస్తుంది. మన ఈక్యూ మన ఉద్యోగాలలో మనకు ప్రమోషన్లు ఇస్తుంది. నువ్వెంత తెలివిగలవాడైతే అంత ఈజీగా నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత నీ తెలివితేటలు పనికిరావు. ఉద్యోగంలో పనికొచ్చే తెలివితేటలు వేరే ఉంటాయి. దాన్ని ఈక్యూ కావాలి. ఎమోషనల్ కోషంట్ ఎక్కువగా ఉండాలి. ఇంటెలిజెన్షియా కోషంట్ ఉంటే యూ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ వెరీ ఫాస్ట్, వెరీ సూన్. ఏ విధమైన అనాయాసంగా వస్తుంది. ఈవెన్ యూ విల్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. బట్ ఐఏఎస్ ఆఫీసర్లు అయిన తర్వాత వాళ్ళలో కొద్దిమంది మాత్రమే అత్యున్నతమైనటువంటి క్యాబినెట్ సెక్రటరీ స్థానానికో లేకపోతే ఇంకా అత్యున్నతమైన పోస్టింగ్స్కో వెళుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇమోషనల్ కోషంట్ ఎక్కడైనా ఏ ఉద్యోగంలో అయినా సరే మనకి ఇమోషనల్ కోషంట్ ఎంత ఎక్కువగా ఉండి ఎంతగా మనకు ఈక్యూ ఉంటే అంతగా మనం పైకి వెళ్తాం అన్నమాట. అంటే వ్యవహార జ్ఞానం, ఇన్నేట్ ఇంటెలిజెన్స్ ఈజ్ అండ్ ఫంక్షనల్ ఇంటెలిజెన్స్. మనకు లోపల అంతర్గతంగా ఈ తెలివితేటలు ఐక్యూ ఉంటేనేమో
ముందుకు వెళ్ళిపోతాం. ఫంక్షనల్ ఇంటెలిజెన్స్ బయట జనంలో ఉండేటువంటి మన వ్యవహార జ్ఞానం, దానికి సంబంధించిన తెలివితేటలు లేకపోతే ఎక్కడున్నావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను కంబళి అన్నట్టుగా ఉంటుంది మనకు ఉద్యోగంలో మన వ్యవహారం అన్నమాట. ఆ- ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మౌనం వల్ల అది పెరుగుతుంది. ఇది ఒక గొప్ప పవర్ అన్నమాట. మౌనం మౌనం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. పైగా కలహాలు కూడా రావు. మౌనైన కలహం నాస్తి అని చెప్తారు. మాట్లాడితే అది వెండి. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అనేటువంటి ఒక సామెత ఉంది కదా. కాబట్టి మౌనం అనేటువంటిది ఎల్లవేళలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇది భర్తృహరి సుభాషితాలలోని ఒక సుభాషితం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.